స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. యువతకు నైపుణ్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ పేరిట వందల కోట్ల రూపాయల స్కామ్ చేశారని ఏపీ ప్రభుత్వం అభియోగాలు మోపింది. అంతర్జాతీయంగా ఎంతో పేరున్న సిమెన్స్ కంపెనీ పేరుని వాడుకొని అడ్డగోలుగా దోపిడీ చేశారన్నది చంద్రబాబుపై ఉన్న ప్రధాన అభియోగం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్. ఈ ఉదయం నంద్యాలలో అరెస్టు చేసిన సిఐడి. రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు. కుంభకోణంలో అన్ని ఆధారాలు దొరికాయన్న సిఐడి. సాఫ్ట్వేర్ పేరుతో భారీ మోసం చేశారన్న సిఐడి. నిధులు కాజేసే ఉద్దేశంతోనే కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు వెల్లడి. 1-2 సింగపూర్ కంపెనీలకు కూడా నిధులు బదిలీ. తీగలాగితే డొంక కదులుతుంది అంటారు. మరి ఏపీ పోలీసులు ఏం తీగలాగారో తెలియదు గాని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. వందల కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో ప్రధాన కుట్రదారు, ప్రధాన నిందితుడు, అంతిమ లబ్ధిదారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీయేనని ఏపీ సిఐడి అధికారులు తేల్చి చెప్పారు. ఈ కుంభకోణానికి సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు చంద్రబాబు అరెస్టు తప్పనిసరైందని సిఐడి ప్రకటించింది. ఈ స్కామ్ కు సంబంధించి కీలక పత్రాలు మాయం చేశారని తెలిపింది. అంతేకాదు ఈ మొత్తం వ్యవహారంపై ఈడీ, జీఎస్టీ సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాల్లో బస చేసిన చంద్రబాబు నాయుడికి సిఆర్పిసి సెక్షన్ 51(2) కింద నోటీసులిచ్చి అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకటే విజ్ఞప్తి చేస్తున్న క్యాడర్కి, ప్రజలకి, ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు. కావాలని రాత్రి వచ్చారు. రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు. ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడిగాను, ఏం చేశాను చెప్పమన్నాను. లేదంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ప్రైమా ఫేస్ ఏమైనా ఉంటే చూపేయమన్నాను. ఏమీ చేయకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసాం అని ఒక ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నా రోల్ కానీ ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవేమీ చెప్పకుండా ఈరోజు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. ఇది చాలా తప్పుడు విధానం. చంద్రబాబుకిచ్చిన సిఆర్పిసి నోటీసులో క్రైమ్ నెంబర్ 29/2021 కింద అరెస్టు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐపీసీలోని సెక్షన్లు 120B, 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109 రెడ్ విత్ 3437 ఐపీసీ, ఇంకా 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 12, 13(2), రెడ్ విత్ 13(1) సి-డి సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నట్లు పేర్కొన్నారు. న్యాచురలీ ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్లో ఏమవుతుందంటే అనుమతులు ఎవరిచ్చారు ఏమిటి అని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీని ప్రధానంగా తీసుకొని జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్లోని పాత్రలు ఒకరి మించిన పాత్ర ఇంకోది ఉంటుందో అది ప్రధాన నిందితుడిగా మారుతుంది. అలాగే ఛార్జ్ షీట్లోని లిస్ట్ ఆఫ్ అక్యూజ్డ్ అనేది రివైజ్ లిస్ట్ ఆఫ్ అక్యూజ్డ్ అని ఇవ్వడం జరుగుతుంది కోర్టుకి. సో వీఆర్ సపోజ్ టు గివ్ లిస్ట్ ఆఫ్ అక్యూజ్డ్ ఫస్ట్ అండ్ అగైన్ రివైజ్ ద లిస్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ పేరుతో వందల కోట్ల రూపాయలు దండుకున్నట్టు ఏపీ పోలీసులు చెప్తున్నారు. ఇందులో డిజైన్ టెక్ సంస్థ ప్రధాన పాత్ర పోషించినట్లుగా సిఐడి గుర్తించింది. యూపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అపర్ణను కార్పొరేషన్ డిప్యూటీ సీఈఓగా నియమించడమంతా ఓ పథకం ప్రకారం జరిగిన కుట్రగా సిఐడి అనుమానిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నది 3,300 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఈ కార్పొరేషన్ పేరు చెప్పి 300 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. స్కిల్ ట్రైనింగ్ అనేది కొంతవరకే జరిగిందని, కానీ తెర వెనుక జరిగిన స్కామ్ మరోటుందని వివరిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా 10%, 90% వాటా సిమెన్స్ సంస్థ పెట్టుబడిగా పెట్టేలా ఒప్పందం కుదిరింది. సిమెన్స్ నుంచి గ్రాంటింగ్ ఎయిడ్గా రావాల్సిన డబ్బు రాకపోయినా ఆ విషయాన్ని ప్రశ్నించకుండా ప్రభుత్వమే అడ్వాన్స్ గా 371 కోట్ల రూపాయలు విడుదల చేసిందని సిఐడి చెప్తోంది. ఆ డబ్బంతా డిజైన్ టెక్ కంపెనీకి ఇచ్చారని తెలిపారు. అదో షెల్ కంపెనీ అని, అక్కడి నుంచి మరో 2 షెల్ కంపెనీలకు మనీ ట్రాన్స్ఫర్ అవగా
ఆ తర్వాత మరిన్ని షెల్ కంపెనీలకు డబ్బు మళ్లిందని, ఇలా వాస్తవంగా లేని కంపెనీల పేరుతో డబ్బు అక్రమ మార్గంలో వెళ్లిందని ఏపీ సిఐడి అధిపతి సంజయ్ వివరించారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో సిమెన్స్ కంపెనీ ఎవరైతే ఒప్పందం కుదుర్చుకున్నారన్నారో ఆ ఒప్పందం కుదుర్చిన కంపెనీ పేరు డిజైన్ టెక్. ఆ డిజైన్ టెక్లో ఉన్న సీనియర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో, సీనియర్ ఆఫీసర్, ఆ ప్రైవేట్ వ్యక్తి పేరు జీవీఎస్ భాస్కర్ అనే ఆయన ఉంటే, ఆయన భార్య సతీమణి అయిన అపర్ణ ఐఏఎస్ ఆఫీసర్, ఉత్తరప్రదేశ్ క్యాడర్, ఆమెని ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి డిప్యూటీ సీఈఓగా 2015లో నియమించడం జరిగింది. 7/10/2015. 10/9/2014 కార్పొరేషన్ ఫామ్ అయింది. 7/10/2014 అంటే సంవత్సరం తర్వాత డిప్యూటీ సీఈఓగా ఎవరు వచ్చారంటే, ఎవరైతే ఆ కంపెనీలో ఉన్న సీనియర్ పాత్రధారు ఉన్నారో ఆయన వచ్చి. ఇన్వెస్టిగేషన్లో మరో విషయం తేలింది ఏంటంటే, ఆమె ఈ ప్రజెంటేషన్స్లో కూడా ఆమె పాల్గొన్నారు అని కూడా తెలిసింది. నకిలీ ఇన్వాయిస్లు చూపగా ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, ఇదంతా అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు హయాంలోనే జరిగిందని సంజయ్ తెలిపారు. ఈ స్కామ్లో ప్రధాన కుట్రదారుగా చంద్రబాబు ఉన్నారని, షెల్ కంపెనీలకు మనీ తరలించిన విషయం చంద్రబాబుకి తెలుసని సంజయ్ తెలిపారు. ఈ స్కామ్లో ప్రధాన ప్రయోజనదారుగా చంద్రబాబు ఉన్నారని, ఆయన ఈ స్కామ్ దర్యాప్తుని ప్రభావితం చేసే ప్రమాదం ఉండడం వల్ల ఆయన్ని అరెస్టు చేశామని సంజయ్ వివరించారు. ఈ స్కామ్లో కొన్ని కీలక పత్రాలు మిస్ అయ్యాయని చెప్పిన సంజయ్, దీనిపై చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉందన్నారు. చంద్రబాబు ఓ పార్టీ అధినేత కాబట్టి, మాజీ సీఎం కాబట్టి దర్యాప్తును ఆయన ప్రభావితం చేయకుండా ఉండేందుకు ఆయన్ని అరెస్టు చేసినట్లు సంజయ్ వివరించారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ కోర్టులో సమర్పించామన్న ఆయన, ఈ కేసులో ఇంకా నారా లోకేష్ పాత్ర, ఆయన ఫ్రెండ్ కిలారి రాజేష్ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ డైవర్షన్ కేసుల్లో కూడా నారా లోకేష్ పాత్ర ఎంత ఉందో దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.